ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రేవత్. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీభవానీ శంకరాభ్యాం నమః. అతితీక్ష్ణమహాకాయ కల్పాంతధనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి భైరవాయ గురవే నమః. మనకు ఉన్నటువంటి జన్మ ఏదైతే ఉన్నదో మానవ జన్మ, మనం అదృష్టవంతులం. ఎందుకయ్యా అంటే ఇంత ఈ వైభవాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వైభవాలు ఏమయ్యా వైభవాలు అని అంటే ప్రతి మాసంలో ఒక్కొక్క దైవాన్ని ఒక్కొక్క రూపముగా ఆరాధిస్తూ ఉన్నాం. అయితే ఇప్పటిదాకా కూడా మొన్నటిదాకా కూడా కార్తీక మాసం అయిపోయింది. అందరము కూడా సంతోషంగా శివాలయాలకు విష్ణువు యొక్క ఆలయాలకు వెళ్ళి ఆకాశ దీపాలతో సహా అటువంటి దీపారాధనల్ని కూడా చేస్తూ వెలుగులన్నీ కూడా మనలో నింపుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మార్గశిర మాసం కూడా ప్రారంభమైంది. మార్గశిర మాసం కూడా ఇలా వెలుగులు నింపేటటువంటిది. అయితే విష్ణువు మాసం అని ఎందుకన్నామంటే భగవద్గీత విభూతి యోగంలో ఏమన్నాడయ్యా కృష్ణ పరమాత్ముడు అంటే మార్గశీర్షోహం మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. అంటే అన్ని మాసాలలో మార్గశీర్ష మాసంలో అంటే ఇన్ని మాసాలు కూడా ఉన్నాయి, కానీ మార్గశీర్షోహం నేను మార్గశీర్ష మాసంలో ఉన్నాను, మార్గశీర్షం అంటేనే నేను అని ఆ కృష్ణ పరమాత్ముడే చెప్పినాడు. అయితే మనము ఎలా అయితే ఆ విష్ణుమూర్తిని మార్గశిర మాసంలో ఆరాధిస్తామో ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అలా మనకు కలుగుతుంది. అయితే ఇలానే మనం ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం అని కూడా అంటాం. ఈ మార్గశిర మాస మధ్యంలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ ధనుర్మాస సేవలు ఏవైతే ఉంటాయో, ధనుర్మాస సేవలు అనంటే ఉదయాత్ పూర్వం శ్రీ విష్ణుమూర్తి దేవాలయాలన్నింటిలో కూడా శ్రీరంగము కావచ్చును, తిరుపతి కావచ్చును, మా ధర్మపురి నరసింహ క్షేత్రం కావచ్చును, అన్నీ కూడా అభిషేకాదులు చేస్తూ పంచోపనిషత్ పారాయణాలన్నీ కూడా చేస్తూ పంచోపనిషత్ పారాయణ అభిషేకాదులన్నీ కూడా చేస్తూ అలానే తిరుప్పావై పారాయణాలు పాఠాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. తిరుప్పావై అంటే తిరు అంటే పవిత్రమైన, పావై అంటే పాఠము, పవిత్రమైన పాఠము, దాన్ని తిరుప్పాయి అంటారు. ఆ తిరుప్పావైను పారాయణం చేస్తూ ఆ విష్ణుమూర్తికి పవలింపు సేవాదులతో సహా అన్ని సేవలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ధనుర్మాసంలోనే ఏకాంత సేవ ఉత్సవాదులన్నీ కూడా జరుపుతూ ఉంటారు. ఈ మాసాల్లో ఆ విష్ణుమూర్తి యొక్క ఆలయాలను ఎవరైతే దర్శిస్తారో వారికి అత్యంత అదృష్టం కలుగుతుంది. అయితే ఆ నారాయణుడు ఎవరికి ఒక గజము, నోరు లేని గజమే తనను ఆ విష్ణు నన్ను కాపాడవయ్యా అని చెప్పి తనను అడగగా తాను ఉన్నటువంటి స్థితిని కూడా మరచిపోయి, తను ఉన్నటువంటి స్థితినంతా కూడా మరచిపోయి ఎలా అయితే తాను ఆ శేఖపై శయనించినటువంటి ఆ నారాయణుడు యథావిధిగా తను ఉన్నటువంటి స్థితిలోనే ఆ గజాని దగ్గరికి వచ్చి దానికి మోక్షాన్ని ప్రసాదించినాడు, తనని కాపాడినాడు ముసలి బారి నుండి. అలానే ఒక నోరు లేని జీవి గురించే ఆ నారాయణుడు తప్పించి అక్కడికి వచ్చి దాన్ని కాపాడినాడు. మనం నోరున్న జీవులం, మానవులం, జ్ఞానమున్న జీవులం. అయితే ఈ జ్ఞానం మనకి ఎవరిచ్చారు? ఆ విష్ణువు, శంకరుడు, బ్రహ్మను, అలా ఆ ఉన్నటువంటి త్రిమూర్తులే మన జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వారు. వారి యొక్క ఆరాధన వల్లనే మనం జీవించగలుగుతాం. ఇట్టి మాసాన్నంతా కూడా ఆ విష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. ఆ విష్ణువు యొక్క ఆరాధన చేసి తరిస్తూ ఉండండి. జై శ్రీమన్నారాయణ.